ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. విజయవాడలో ఏపీ వెలుగు వివోఏ సంఘం రాష్ట్ర యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్, రాష్ట్ర కమిటీ విజయవాడలో SDF స్టేట్ ప్రెసిడెంట్ మాదిగాని గురునాథంను కలవడం జరిగినది. వివోఏల సమస్యలు ఆయనకు వివరించడం జరిగింది. అనంతరం వివోఏల సమస్యలపై మాదిగాని గురునాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SERP గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 27,837 మంది వివోఏలు ఉన్నారు. వీళ్ళ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వీరి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తామని, అదేవిధంగా వీరికి న్యాయం చేస్తామని, 7 నెలలుగా ఆగిపోయిన వివోఏల జీతాలు త్వరగా వచ్చే విధంగా చూస్తామని ఆయన అన్నారు. వివోఏ యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళలో ఉంటే వివోఏలుగా పనిచేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాల దగ్గరకు వెళ్లి పథకాల గురించి వివరిస్తూ ఉన్నాము. అప్పటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివోఏలను గుర్తించగడు. ఈనాడు 8,000 రూపాయల జీతం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ వచ్చాం. కానీ అలాంటి వివోఏలకు ఇప్పుడు 7 నెలల నుండి జీతాలు లేక మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అని, మరియు మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కష్టాన్ని గుర్తించి మాపై దయ ఉంచి మా యొక్క సమస్యను పరిశీలించి మాకు న్యాయం చేస్తానని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది వివోఏలను తొలగించడం జరిగింది. వారందరినీ కూడా మళ్ళీ వివోఏలుగా కొనసాగే విధంగా చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరారు. వివోఏ యానిమేటర్స్ ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రభుదాస్ గారు ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క యానిమేటర్స్ 24,750 చిల్లర ఉన్నారు వెలుగు ప్రాజెక్టులో. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించినప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 20 ఏళ్ళు పైచిలకు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా SC, ST, BC మైనార్టీలు, మరి కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు దీంట్లో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చరు, అదేవిధంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ కూడా. మరి దీనికి సెర్ఫ్ కింద పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక 7 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదనేది మా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా మరి మా గురువర్యులు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారి యొక్క దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఢిల్లీలో ఉండటం వల్ల 21వ తారీఖు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కోసం ఒక రచన చేసి ఏ విధంగా అందరిని మొబిలైజ్ చేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి కొంతమందిని కూడా తీసేయటం జరిగిందని చెప్పారు. వారిని కూడా వాళ్ళందరి అంశాలు కూడా పరిశీలన చేస్తాం తప్పకుండా చేసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా ఇప్పుడు 8,000 రూపాయలు తీసుకుంటున్నారు. 3,000 తప్పకుండా ఈ యొక్క 24,750 మందికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సమస్య పరిష్కారం చేసే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ అధ్యక్షుడు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేసేద్దామని కూడా మీ అందరికి కూడా భరోసా ఇస్తూ ఆ సమస్య మీద ముందుకు వెళ్తామని శరవేగంగా అడుగులు ముందుగా ప్రభుదాస్ గారు, రాజ్కుమార్ గారు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉద్యమ పాదాయ తెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివోలకు ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనగా 8 నెలల నుండి 7 నెలల నుండి వివోలకు జీతాలు రావడం లేదు. తినక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుటుంబాల పోషణ నడిపించేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదే పనిగా ఈరోజు మన ప్రాజెక్టు నుండి, ప్రభుత్వం నుండి జీతాలు రావాలని చెప్పేసి పైన ఉన్నతాధికారులందరినీ కోరడం జరిగింది.
అందులో భాగంగా వివోలకు అందరికీ కూడా మనం ఒకటి ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయం మాదిచ్చింది, వివోలు ఉండకూడదని చెప్పేసి చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నేను అదే విధంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మనమందరం కూడా వివోలు అందరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని బహిరంగ సభ కూడా లోకేష్ బాబు గారిని పిలిచి లోకేష్ బాబుతో మొత్తం క్లారిటీ తీసుకొని వివోలు తొలగిపోయిన వివోలందరినీ కూడా మళ్ళీ విధులలోకి చేర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ నెలలో లోకేష్ బాబు గారితో ముఖాముఖి మీటింగ్ ఉంటుంది. మన సమస్యలు అనేట్టు చెప్పుకోవచ్చు, మన బాధలు అనేట్టు కూడా చెప్పుకోవచ్చు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎంపీ గారు లేరు కాబట్టి లోకేష్ బాబు గారు కూడా కొద్దిగా బిజీగా ఉన్నారు. ఈ నెలలో తప్పనిసరిగా మన సమస్యలు అనేటిపైన కూడా తీర్చే విధంగా చేసే విధంగా ఖచ్చితంగా న్యాయబద్ధంగా మనం అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగింపు రాజకీయాలు చేయకూడదని చెప్పేసి పదే పదే మొత్తుకుంటున్నా కానీ కొందరు గిట్లని కార్యకర్తలు చాలా విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మన వాళ్ళకు ఒకటి వినియోగించుకుంటున్నా. చాలా బాధాకరంగా ఉంది. మన ప్రాజెక్టులో కూడా ఎందుకంటే ప్రభుత్వం ఎటు చెప్తే మనం అట్టే వినాలా అనేది ఆలోచన చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వము ప్రాజెక్టు ఎవరిని తొలగించాలనే ఆలోచనలో ఎప్పుడూ లేదు. మీ పని మీరు చేసుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే కాలంలో మీకు భద్రత ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, కాలపరిమితి ఏముండవు. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదరణ చేస్తుంది మీకు అని చెప్పేసి తెలియజేసింది ప్రాజెక్టు ప్రభుత్వము. మన వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకొని కొందరు వ్యక్తులు పెడతా ఉంటారు, ధర్నా చేస్తాము, రాస్తారోక చేస్తాము, ఎంఎస్లను నిర్బంధిస్తామని. ఇటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని కొద్దిగా సమయం పాటించండి. దీనిపై నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నా, మీరు ఎవరు ఈ అధైర్యపడద్దు. తొలగిపోయిన వాళ్ళందరినీ కూడా విధులకు చేర్చుకునే విధంగా ముఖాముఖిగా ప్రభుత్వమే మన దగ్గరికి వస్తూ ఉంది. కాబట్టి తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివోలందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి అధికారులు, ఉన్నతాధికారులు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి వాళ్ళందరినీ కూడా పిలిచి, చంద్రబాబుతో అయితేనేమి, లోకేష్ బాబుతో అయితేనేమి వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ముఖాముఖిగా మన సమస్యలు ఏంటో చెప్పుకునే విధంగా మనము ఏర్పాటు చేస్తున్నాము. మన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆవేశపడకూడదు. మేము తొలగిపోయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ జీతాలు లేవు. జీతాలు ముఖ్యంగా చాలా ఇబ్బంది. ఇక్కడ విజయవాడలో వరదలు జరిగినాయి కాబట్టి దానివల్ల ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంది. ఆ పని మీద ఉన్నారు కాబట్టి ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా అయిపోయింది. ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా విమర్శించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో, ఉన్నతాధికారులతో మన సమస్యలు అంటే కూడా మాదిగాని గురునాథం అన్నగారితో ఈరోజు ప్రత్యేకించి పర్సనల్గా కూర్చొని మన సమస్యలు అన్నింటి కూడా వాళ్ళతో విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన తప్పనిసరిగా మన వాళ్ళకు, మన వివోలకు అందరికీ కూడా న్యాయం చేస్తాము. మీరు ధర్నాలు, రాస్తారోకలు చేసేవాళ్ళు కాదు, మీరు చిరుద్యోగులు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీకు భద్రత కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి గురునాథం గారు భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా సమయం పాటించండి. ఈ నెలలో తప్పనిసరిగా 2 నెలలు జీతాలు వస్తాయి, జీతాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉన్నా. జీతాలు ఎక్కడా అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. విమర్శించవచ్చు, కానీ జోబులో నుండి ఎవరు ఇవ్వరు. ప్రభుత్వ నిర్ణయం మేరకే వస్తాయి. కానీ ఇంకా మనమే కాదు, మిగతా డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి జీతాలు లేక. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి చెప్తున్నా, ఎన్ఆర్ఎల్ఎం నుండి ప్రాజెక్ట్ నుండి మనకు డబ్బులు వస్తే అందరికీ కూడా పూర్తి ఉన్న ఈ 7 నెలల జీతాలు కూడా వేయాలని చెప్పేసి ఆలోచన ఉంది. సెంట్రల్ ఉంటే మనకు బడ్జెట్ రాలేదు కాబట్టి కొద్దిగా సమయం పాటించమని చెప్పేసి వివోలందరినీ కూడా, రాష్ట్రంలో ఉన్న వివోలందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సన్నివేశాన్ని ముగిస్తుంటున్నా. అందులో భాగంగా మన వాళ్ళు కూడా కొద్దిగా సమయం పాటించండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే తొలగిపోయిన వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకునే విధంగా లోకేష్ బాబు గారితో ముఖాముఖిగా మాట్లాడించే బాధ్యత యూనియన్ తీసుకునేది రాష్ట్ర కమిటీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ యొక్క యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాసు అందరికీ